హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఒక మంచి ఫైనాన్స్ బుక్ సమ్మరీ తోటి మీ ముందుకు వచ్చాను. ఈ బుక్ పేరు వచ్చేసి ద వెల్దీ బార్బర్. ఒక బార్బర్ షాప్ నడిపే అతను ఎలా ధనవంతుడయ్యాడు అనే టాపిక్ మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ఈ బుక్లో దాదాపుగా 7-8 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకునేటివి. అందులో ఒక మెయిన్ 3 పాయింట్స్ తీసుకున్నాను. ఈ 3 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వెల్నెస్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్ నెట్వర్క్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అమీర్పేటలో 3 బ్రాంచ్లు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఇన్సూరెన్స్లు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సింగరేణి ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన కార్డ్స్ కూడా ఇందులో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మిడిల్ క్లాస్కి ఏదైనా సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నాం. సిటీలో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో 1-2 లక్షల ఆపరేషన్ వెల్నెస్ హాస్పిటల్లో చాలా తక్కువ ధరలో చేస్తారు. ఈ డిస్కౌంట్ కనుక మీరు పొందాలనుకుంటే హాస్పిటల్ మేనేజర్ యనగంటి సతీష్కి S-RK మనీ మంత్ర ఇది రిఫరల్ కోడ్ చెప్పండి. మీకు ట్రీట్మెంట్లో డిస్కౌంట్ ఇస్తారు. మన డిస్క్రిప్షన్లో కూడా వెల్నెస్ హాస్పిటల్స్ గ్రూప్ లింక్ ఇచ్చాను. తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ పేషెంట్లకు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్న #1 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ వెల్నెస్ హాస్పిటల్స్. ఇక వీడియోలోకి వస్తే, మన బుక్ పేరు వచ్చేసి ద వెల్దీ బార్బర్. ఆథర్ వచ్చేసి డేవిడ్ చిల్టన్. ఈ బుక్లో ఒక బార్బర్ షాప్ నడిపే అతను ఉంటాడు. ఇతను దాదాపుగా వీక్ మొత్తం కూడా బార్బర్ షాప్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. సో వైఫ్, పిల్లలు, మదరు అందరు కూడా ఇతనే కేర్ తీసుకుంటూ ఉంటాడు. ఎన్ని రోజులు చేస్తున్నా సరే ఆ వస్తున్న ఇన్కమ్ ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. సో ఈ బార్బర్ షాప్ అతని పేరు వచ్చేసి రాయ్ మిల్లర్. ఈ రాయ్ మిల్లర్ ఏం చేశాడంటే, ఈ ఫైనాన్షియల్గా ఇంకా నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నానని చెప్పి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ కోసం వెళ్ళాడు. అతని పేరు వచ్చేసి మోర్స్ వైట్. ఈ మోర్స్ వైట్ అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ రాయ్ మిల్లర్కి దాదాపుగా ఒక 7-8 పాయింట్స్ చెప్పాడు. వీటిని ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తూ ధనవంతుల జాబితాలోకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పారు. సో ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే మన బార్బర్ రాయ్ మిల్లర్ ఉన్నారో, ఇతను దాదాపుగా 10-15 ఇయర్స్లో తన ఇన్కమ్ని ఏమీ లేని స్థాయి నుంచి 100 crores స్థాయి నెట్వర్క్కి తీసుకెళ్ళాడు. సో ఇవి మనం ఎప్పుడు మాట్లాడుకునే పాయింట్సే, కానీ మళ్ళీ ఒక్కసారి వింటే మీకు హెల్ప్ అవుతుంది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఇతనికి చెప్పిన ఫస్ట్ సలహా ఏంటంటే, సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పాడు. దీనికోసం ఈ రాయ్ మిల్లర్ ఏం చేశాడంటే, తన బార్బర్ షాప్కి ఎక్కువ మంది రావట్లా. తన ఊర్లో, తను ఉంటున్న ఊర్లో ఆయిల్ రిఫైనరీ ఉన్నాయి. అంటే క్రూడ్ ఆయిల్ వస్తుంది కదా, దాన్ని రిఫైన్ చేసేసి పెట్రోల్ ప్రొడక్ట్స్ని తీస్తూ ఉంటారు. జనాలు అందరూ చాలా బిజీ ఉంటున్నారు. ఇతని షాప్కు రావడానికి కూడా వాళ్ళకి టైం దొరకట్లా. అందుకని ఏం చేశాడంటే, ఒక చిన్న వ్యాన్ తీసుకొని ఒక మొబైల్ బార్బర్ షాపు రెడీ చేశాడు. ఇతనే వెళ్ళిపోయి మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఆ గేట్ పక్కన ఈ మొబైల్ బార్బర్ షాపు స్టార్ట్ చేశాడు. సో డ్యూటీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది, వచ్చే ముందు కొంతమంది, కొద్దిగా ఒక 1 hour టైం పాస్ చేసుకొని తర్వాత వెళ్దాం అనుకునే కొంతమంది అక్కడ ఉండి వాళ్ళు హెయిర్ కటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు, షేవింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దీనివల్ల షాపులో ఒక పర్సన్ పెట్టి ఇక్కడికి తను రావడం వల్ల ఇన్కమ్ పెరిగింది. ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో, ఇలాంటి రిఫైనరీ షాపులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ ఎంప్లాయీస్ని పెట్టుకొని మొబైల్ వ్యాన్స్ని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒక రోజు ఇక్కడ, ఇంకొక రోజు ఒక దగ్గర, ఇంకొక రోజు ఒక దగ్గర, ఇలా 4-5 మొబైల్ బార్బర్ షాపులు తీసుకెళ్తున్నప్పుడు ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అయింది. సో ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వలేదు, మల్టిపుల్గా ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాడు అతను. అయింది బార్బర్ షాపే, ఒక్క షాప్ మీద డిపెండ్ అవ్వకుండా మొబైల్ బార్బర్ షాప్ని ఎప్పుడైతే డెవలప్ చేశాడో ఇన్కమ్ సోర్సెస్ పెరిగాయి. ఇది స్టెప్ 1 అర్థం చేసుకుంది. చాలా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తుంది అదే. జనాలకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియదు. మనం బాగా సంపాదిస్తున్న రోజులోనే ఇంకొక ఇన్కమ్ సోర్స్ రెడీ చేసుకోవాలి. మనం అన్ని మంచిగా ఉన్నప్పుడే ఇంకొక ఇన్కమ్ సోర్స్ రెడీ చేసుకోవాలి. రేపు ఈ జాబ్కి ఏమైనా ఇబ్బంది అయినా ఆ ఇన్కమ్ సోర్స్ మిమ్మల్ని కాపాడుతుంది. అది రెంటల్ రూపంలో రానివ్వండి, ఒకవేళ మీ దగ్గర అలాంటి పెట్టుబడి చేసే ఏం లేకపోతే రెఫరల్ ఇన్కమ్, అఫిలియేట్ ఇన్కమ్ సంపాదించండి. నేనైతే అఫిలియేట్ ఇన్కమ్లో ఉన్నాను, రిఫరల్ ఇన్కమ్లో ఉన్నాను. డైరెక్ట్ సెల్లింగ్లో కంపెనీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని రిఫర్ చేస్తూ ఆ సేల్స్ మీద కమిషన్ వస్తూ ఉంటుంది. ఓకే,
సో నెక్స్ట్ నాకు ఒక టీం ఉంటుంది, ఆ టీం చేసే రిఫరల్ మీద కూడా నాకు కమిషన్ వస్తుంది, ఎందుకంటే ఆ టీం నేను ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేశాను కాబట్టి. ఇలాంటి ఇన్కమ్ సోర్స్ని మన దగ్గర పెద్ద పెట్టుబడి లేనప్పుడు డెవలప్ చేసుకోవాలి. నాకు ఇన్కమ్ సోర్సెస్ 2-3 ఉంటాయి. ఒకప్పుడు నేను ఒకే ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయినవాన్ని. నేను ట్రైనింగ్స్ తీసుకొని నీ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత 2-3 ఇన్కమ్ సోర్సెస్కి షిఫ్ట్ అయ్యారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంత సంపాదిస్తున్నా సరే ఆ సంపాదనలో ఫస్ట్ మినిమం 20% సేవింగ్స్కి తీసేసి మిగిలింది మాత్రమే ఖర్చు పెట్టుకో అని చెప్పారు. మనం 10,000 సంపాదిస్తున్నా, 20,000 సంపాదిస్తున్నా, 30,000 సంపాదిస్తున్నా 20% మాత్రం సేవింగ్స్కి తీసేయాలి. తర్వాతది మాత్రమే నువ్వు ఖర్చు పెట్టుకోవాలి, అదే నీ శాలరీ అనుకోవాలి. అలా చేసిన రోజునే నువ్వు ఇన్కమ్ని ఎక్కువగా చూడగలుగుతావు. సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ చేయాలి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు నువ్వు లైఫ్లో గొప్ప ఇన్కమ్ చూడగలుగుతావు అని చెప్పారు. సో దీన్ని మన బార్బర్ రాయ్ మిల్లర్ ఇంప్లిమెంట్ చేశాడు. డబ్బు చాలా వస్తుంది, డబ్బు చాలా వస్తున్నప్పుడు తన అవసరాలకు మాత్రమే ఉంచి మిగిలింది 60% ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే 60% ఇన్వెస్ట్ చేస్తున్నాడో నెమ్మదిగా అది దాదాపుగా మన ఇండియా లెక్క ప్రకారం 100 కోట్లకి వెళ్ళిపోయిందంట. సొంత ఇల్లు ఉంది, 2-3 కార్లు ఉన్నాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ను కన్సిస్టెంట్గా చేయడం వల్ల వితిన్ 10 to 12 ఇయర్స్లో అతను 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయాడు. అంటే చూడండి ఇన్వెస్ట్మెంట్కి ఎంత గొప్ప ఇది ఉందో. సో అతను ఇన్వెస్ట్ చేసింది దాదాపుగా 30-40% అయితే రిటర్న్స్ వచ్చింది 60%. అందుకని సంపాదిస్తున్నప్పుడు సంపాదనలో ఒక 20% బయటికి తీయాల్సిందే, ఇన్వెస్ట్మెంట్కి తీయాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మిగిలిందే వాడుకోవాలి. సార్ నాకు 10,000 డబ్బు వస్తుంది, 20,000 డబ్బు వస్తుంది, 50,000 డబ్బు వస్తుంది, నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి సార్ అంటాడు. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే ఒక 20,000 సంపాదించే వ్యక్తిని, 50,000 సంపాదించే వ్యక్తిని, ₹1,00,000 సంపాదించే వ్యక్తిని తీసుకొచ్చారు. మీ ముగ్గురు ఇంకెంత ఎక్కువ వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అంటే 20,000 అతను నాకు ఇంకొక 10,000 ఎక్కువ వస్తే నేను ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అన్నాడు. 50,000 అతను నాకు ఇంకో 10,000 ఎక్కువ వస్తే సార్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అన్నాడు. అప్పటిదాకా చేయట్లే. ₹1,00,000 అతను నాకు ఇంకొక 10,000 వస్తే నేను ఇన్వెస్ట్ చేస్తా, ఇప్పుడు వస్తున్న ₹1,00,000 నాకు అక్కడెక్కడే సరిపోతుంది. ఇంకో అతను నాకు 50,000 అక్కడికక్కడే సరిపోతుంది. ఇంకొక అతను నాకు 20,000 అక్కడెక్కడే సరిపోతుంది. మరి 20,000 అతనికి 25,000 వస్తే ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నాడు. లేదు 50,000 వచ్చినా రేపు ఇదే మాట అంటాడు. ఆ 20,000 అతనికి రేపు ₹1,00,000 వచ్చినా ఆ ₹1,00,000కి తగ్గ ఖర్చులు రెడీ చేసేసుకొని ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగితే సేమ్ ఇదే మాట అంటాడు. డబ్బు ఎక్కువ ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తామంటే మరి ₹1,00,000 అయినా ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు, 50,000 అయినా ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు? డబ్బు ఎంత ఎక్కువ వస్తే ఇన్వెస్ట్ చేయడం అనేది కాదు, డబ్బు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన లేకపోవడం. ఇండియాలో మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే డబ్బు తక్కువ సంపాదించడం వల్ల కాదు, వస్తున్న డబ్బును ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం వల్ల, దాంట్లో నుంచి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లనే మిడిల్ క్లాస్లో ఉండిపోతున్నాం. ఈ సర్వే వరల్డ్ వైడ్గా ప్రూవ్ అయింది. ఎట్ ఎనీ కాస్ట్ సంపాదిస్తున్న దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. మన బార్బర్ రాయ్ మిల్లర్ అదే పని చేశాడు. దాదాపుగా అతను 50-60% ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు తన ఖర్చులు పోని, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాదు. అందువల్ల 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అడ్వైజ్, ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పింది ఏంటంటే, నువ్వు డబ్బు బాగా సంపాదిస్తున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకో అని చెప్పాడు. నీ డబ్బులు ప్రొటెక్ట్ అవ్వాలంటే ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు ఇప్పుడు బాగా డబ్బు సంపాదిస్తున్నావు, ఇంట్లో నీకో అమ్మగారికో పిల్లలకో ఎవరికో హెల్త్ ఇష్యూ వచ్చింది, సడన్గా పెద్ద హెల్త్ ఇష్యూ అది. సో నువ్వు 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇమీడియట్గా ఏం చేస్తావు, నీ సేవింగ్స్లో నుంచి తీసేసి ఖర్చు పెట్టేస్తావు. అంటే ఆటోమేటిక్గా నీ సేవింగ్ తగ్గిపోతుంది, నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పోతాయి. అవి పోకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బర్డెన్లా అనుకోనే కూడదు. నీ దగ్గర ఉన్న డబ్బు ప్రొటెక్ట్ అవ్వాలి, లేదా నువ్వు అప్పుల పాలు అవ్వకుండా ఉండాలంటే ఇది నీకు రెడీగా ఉండాల్సిందే అంటాడు అతను. సో రాయ్ మిల్లర్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టాడు. రెండోది లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాడు. లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరెవరు తీసుకోవాలి అంటే, ఎగ్జాంపుల్కి నీకు ఒక చిన్న బిజినెస్ ఉంది, ఈ బిజినెస్లో ఒక 50-60 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నువ్వు వచ్చినా రాకపోయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారంటే, సడన్గా రేపు నీకేమన్నా అయినా సరే ఆ ఎంప్లాయీస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఈ ఇన్కమ్తో నీ ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. అలాంటప్పుడు నీకు ఇన్సూరెన్స్ అక్కర్లే. కానీ నువ్వు కష్టపడితేనే డబ్బు వస్తుంది, నువ్వు బయటికి వెళ్తేనే ఇంటికి డబ్బు వస్తుంది, నువ్వు షట్టర్ ఓపెన్ చేస్తేనే నువ్వు డబ్బు వస్తుంది, నువ్వు జాబ్కి వెళ్తేనే డబ్బు వస్తుంది అంటే
రేపు నీ ఫ్యామిలీ వచ్చి ఆ జాబ్ చేయగలుగుతుందా? రేపు నీ ఫ్యామిలీ వచ్చి ఆ షట్టర్ ఓపెన్ చేయగలుగుతుందా? వాళ్ళు కనుక ఓపెన్ చేసే పరిస్థితి లేదు అంటే ఖచ్చితంగా నువ్వు లేనప్పుడు, నీకేమైనా అయినప్పుడు ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. పిల్లల చదువులు ఆగిపోతాయి, ఇల్లు గడవదు, రూమ్ రెంట్లు కష్టం, ఇవన్నీ కష్టం. కాబట్టి ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అంటాడు. ఇది ప్రాక్టికల్గా నేను ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నానో నా టీంలో ఒక లేడీకి జరిగింది. హస్బెండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టలేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టలేదు. సడన్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. 2 పిల్లలు, ఒకళ్ళు 3rd క్లాసు, ఇంకొకరు 5th క్లాసు. ఇల్లు సగంలో కట్టి ఉంది, లోన్ తీసుకున్నారు, దాని మీద కూడా ఇన్సూరెన్స్ లేదు. ఇతను చనిపోయాడు. ఇప్పుడు ఈఎంఐ తను కట్టాల్సి వస్తుంది. ఇల్లు ఏమో ఎటు కాకుండా సడన్గా మధ్యలో ఉండిపోయింది. ఇటు పిల్లల్ని పెంచాలన్నా, ఆ లోన్ ఈఎంఐ కట్టాలన్నా, ఆ లేడీ పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో చూడండి. లాస్ట్కి ఆ ఇల్లు అమ్మడానికి కూడా సగం రేటుకు కూడా ఎవరు తీసుకోవట్లేదు. ఓకే, వదిలించుకుందాం అనుకున్నా అది సగం రేటుకు కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. సో రేపు బ్యాంకు వాళ్ళు వచ్చి దాన్ని ఏలంపాట వేసినా ఆశ్చర్యపోవక్కర్లా, అంత టైట్ వెళ్ళిపోయింది ఒక్క ప్లానింగ్ లోపం వల్ల. అదే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్లో నుంచి హోమ్ లోన్ కట్టేవాళ్ళు, ఇల్లు నిలబడేది పిల్లలకి. సో ఇల్లు కూడా ఉంది కాబట్టి ఆమె కిరాయిలకు ఉండాల్సిన పరిస్థితి లేదు, ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుని పిల్లల్ని చదివించుకునేది. ఇప్పుడు ఇల్లు లేదు, కిరాయి కట్టాలి, పిల్లల చదువులు, ఇల్లు వెళ్ళాలి. చిన్న చిన్న పిల్లలు, ఎంత టార్చర్ ఉంటుందో ఆలోచించండి. కాబట్టి కళ్ళ ముందు చాలా చూస్తున్నాం బాస్. ఇవి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాల్సిందే. ఈ బుక్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇంకొక ప్లానింగ్ ఇచ్చాడు. హౌ మచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ, నీకు ఎంత కావాలి అనేది క్లారిటీ ఉండాలి అంటాడు ఆథర్. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ఆఫీస్లో పనిచేస్తున్న ఒక 10 మందిని ఇన్వైట్ చేశారు, పిలిచారు. నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే నీకు ఎంత ఇన్కమ్ వస్తే సరిపోతుంది, నువ్వు ఒక్కసారి ఆలోచించు అని చెప్పి వాళ్ళ 10 మందిని సపరేట్ రూముల్లో పెట్టి మాట్లాడారు. ఒక ఇద్దరు శాలరీ ఏమో 30,000, ఇంకొక ఇద్దరు శాలరీ ఏమో 50,000, ఇంకొక ఇద్దరు శాలరీ ఏమో 80,000, ఇంకొక ఇద్దరు శాలరీ ఏమో ₹1,00,000, ఇంకొక ఇద్దరు శాలరీ ఏమో 1,50,000. ఇలా అన్ని కేటగిరీలను తీసుకొని ఇద్దరిని డివైడ్ చేసి రాపిచ్చారు. సో అందరు పేపర్లు చూశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో తేలిందంటే అందరి పేపర్లో కూడా ఇప్పుడు వస్తున్న శాలరీ కన్నా డబుల్ వస్తే నేను హ్యాపీగా ఉంటున్నాను అంట. అంటే 20,000 50,000 వస్తే హ్యాపీ అంటున్నాడు, 50,000 ₹1,00,000 వస్తే హ్యాపీ అంటున్నాడు, 1,00,000 వాడు 2,00,000 వస్తే హ్యాపీ అంటున్నాడు, 1,50,000 వాడు 3,00,000 వస్తే హ్యాపీ అంటున్నాడు. అంతేగాని ఇంత అయితే నేను సెట్ అవుతానని ఎవరికి క్లారిటీ లేదు. ఎప్పుడైతే నాకు ఎక్కువ డబ్బు వస్తే హ్యాపీ అంటామో ఎప్పటిదాకా కష్టపడాలి, ఎక్కడ ఆపాలో మనకు క్లారిటీ ఉండదు. ఎప్పటిదాకా కష్టపడాలి, ఎక్కడ ఆపాలనేది క్లారిటీ లేనప్పుడు ఏమవుతుంది? ఎక్కువ కష్టపడుకుంటూ వెళ్ళిపోతాం, ఎక్కువ జాబ్ చేస్తూ వెళ్ళిపోతాం. ఎక్కువ జాబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఫ్యామిలీకి టైం తగ్గించేస్తాం, అంటే ఫ్యామిలీతో గడిపే టైం తగ్గిస్తాం. హెల్త్ని కూడా పట్టించుకోం. కంటిన్యూగా కష్టపడుతూ ఉంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఫ్యామిలీ టైం తగ్గుతుంది. ఫ్యామిలీ టైం తగ్గడం వల్ల ఏమవుతుంది? రిలేషన్స్ అనేవి బీటలు వారుతాయి, రిలేషన్స్ ప్రాబ్లం అవుతూ ఉంటాయి. పిల్లలు దారి తప్పడమో, ఓకే, లైఫ్ పార్ట్నర్ దారి తప్పడమో జరుగుతూ ఉంటుంది. మనం ఉన్నదే మనుషులు. మన లైఫ్లో ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం టైం తీయాలి కదా. కష్టపడేది వాళ్ళ కోసమే, నేను కాదనట్లేదు, బట్ కష్టపడేది వాళ్ళ కోసమే అవుతున్నప్పుడు వాళ్ళతో కూడా ఉంటే నీకు కూడా హ్యాపీయే కదా. మరి కొంచెం టైం తీయలేనప్పుడు నీకు ఎంత డబ్బు వస్తే మాత్రం ఏడా హ్యాపీగా ఉంటావు? ఓకే, డబ్బు ఎక్కువ సంపాదించాలనే పోరాటంలో నీ హెల్త్ని కూడా పట్టించుకోకుండా 10 గంటలు 12 గంటలు ల్యాప్టాప్ మీద పెట్టుకొని కూర్చుంటున్నావు. నెమ్మదిగా నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. నీకు తెలియకుండానే ఫ్యాట్ వస్తుంది, నడుం చుట్టూ పొట్ట చుట్టూ మొత్తం ఫ్యాట్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల ఫస్ట్ స్టెప్ 1 ఫ్యాట్, సెకండ్ స్టెప్ వచ్చేసి డయాబెటిక్ దారితీస్తుంది. అంతే, ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నట్టే. ఒక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే దానికి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ దాని చుట్టూ ఉన్నాయి. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు ఇన్ని రోజులు కష్టపడి ఎంత సంపాదించాలో నీకు క్లారిటీ లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ని హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నావు, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవుతున్నాయి. దీనివల్ల మైండ్ ఖరాబ్ అవుతుంది, అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. అందుకని మనకు క్లారిటీ ఉండాలి. నీ ఇల్లు ఎంతలో ఉండాలి, నీ పిల్లల చదువుకి ఎంత అవసరం, నీ రిటైర్మెంట్కి ఎంత అవసరం. సడన్గా ఫారెన్ ట్రిప్, ఒకవేళ ఫారెన్ ట్రిప్ లేదా ఇండియాలో పలానా కంట్రీకి 2-3 సంవత్సరాలకు పోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది, ఈ మొత్తం ఒక్కసారి లెక్క వేసుకొని దానికి సరిపడా అమౌంట్ను రెడీ చేసేసుకొని నువ్వు అక్కడితో ఆగగలిగితే టెన్షన్ ఉండదు.
అప్పుడు ఏమవుతుంది, లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటావు. ఫ్యామిలీకి టైం కేటాయిస్తావు, నీ ఆరోగ్యానికి టైం కేటాయిస్తావు, సరిపడంత డబ్బు ఉంది, టెన్షన్స్ ఉండవు. మనిషి లైఫ్లో జీవితాంతం గొడ్డు చాకిరి చేయడానికే వచ్చామా? ఎంత సంపాదించాలో తెలియకుండా సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాం. పిల్లలు బాధ్యత లేకుండా అయ్యారు. నువ్వేం సంపాదనలో పడి ఫ్యామిలీని పట్టించుకోలేదు, పిల్లలు బాధ్యత లేకుండా తయారయ్యారు. ఇలాంటప్పుడు నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా ఏం ఉపయోగం? నీ కొడుకు ప్రయోజకుడు కానప్పుడు, నీ కూతురు ప్రయోజకురాలు కానప్పుడు నువ్వు ఎంత సంపాదించి ఏం ఉపయోగం? కాబట్టి ఎంత సంపాదించాలో క్లారిటీ తెచ్చుకో, దాంట్లో బతకడం అలవాటు చేసుకో, పిల్లలు చేయి దాటపోకుండా, ఫ్యామిలీ డిస్టర్బ్ కాకుండా ప్రయత్నాలు చేసుకో. ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా ఉంటావు, లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తామని చెప్తున్నాడు ఆథర్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ బుక్ నుంచి మెయిన్ ఈ 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, వీడియో నచ్చితేనే లైక్ చేయండి. నిజంగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60% జనాలు చూస్తుంటే, సబ్స్క్రైబ్ చేసుకొని 40% జనాలు చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన యూట్యూబ్ రోబో అల్గరిథం ఉంది కదా, అది మనల్ని గుర్తిస్తుంది. మన ఛానల్ని ఇంకొక 10 మంది మిడిల్ క్లాస్ దగ్గరికి రీచ్ అయ్యేలా చేస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.